ఉన్నాను. దేవుడు మన పక్షమున చేసిన మేలన్నిటికై దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక గడిచిన వారంలో ప్రియులను కోల్పోయిన కుటుంబాలు మన మధ్యలో ఉంటా ఉన్నాయి. దేవుడు వారిని ఆదరించి బలపరచాలని మా యొక్క ప్రార్థన ఉంటా ఉన్నది. మీరు కూడా వ్యక్తిగతంగా వారి నిమిత్తము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక వాక్యములోనికి వెళ్ళకంటే ముందుగా ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటి ఏంటంటే, మీ నుండి ఒక వాగ్దానం నాకు కావాలి, లేక మాకు కావాలి. ఆ వాగ్దానం ఏంటంటే, దేవుని మందిరంలోనికి వచ్చే మనందరం కూడా మొట్టమొదటిగా మన బైబిల్స్ పట్టుకొని రావాలి. కనుక దేవుని వాక్యము మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక దేవుని వాక్యమును మనము చేత పట్టుకొని దేవుని మందిరానికి మనం రావాలి. కనుక ఏ కాటేజ్ ప్రేయర్ మీటింగ్ అయినా, ఎక్కడికైనా, ఎటువంటి బరియలైనా, ఎక్కడికైనా కూడా క్రైస్తవులముగా మన చేతిలో ఏముండాలంటే బైబిల్ ఉండాలి. అది మనకు ఒక గొప్ప చిహ్నంగా ఉంటా ఉన్నది. కనుక రెండవది ఏంటంటే, దేవుని మందిరానికి దయచేసి మనం వచ్చేటప్పుడు మనం సమయాన్ని పాటించవలసిందిగా మరొకసారి ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. గడిచిన వారము మన మధ్యలో గెస్ట్స్ ఉండి వారు వచ్చినప్పుడు ఆరాధన స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరు అంటే అంత మంది మందిరంలో లేనట్టుగా వారు చూస్తూ వస్తూ ఉన్నారు. అంటే వారు చూస్తున్నారని కాదు, కానీ అంతకంటే ముఖ్యముగా దేవుడు మన మధ్యలో ఉంటా ఉన్నాడు. కనుక 10 గంటలకు తెలుగు ఆరాధన, అంటే మేము 10 గంటలకే ప్రారంభిస్తూ ఉన్నాము. కనుక దయచేసి ఇది కూడా వన్ ఆఫ్ ద వేస్ ఇన్ విచ్ యూ కెన్ హానర్ గాడ్ బై కమింగ్ ఇన్ టైమ్. ఆన్ టైం కాదు, ఇన్ టైం. ఇంకా ముందే మీరు వచ్చి మీరు దేవుని మందిరంలో సమయాన్ని మీరు గడపవచ్చు. ఎందుకంటే మనము మొట్టమొదటిగా దేవునికి ఎంత ప్రాముఖ్యతను మన జీవితంలో మనం ఇస్తూ ఉంటామో దేవుడు అంతగా నన్ను ఘనపరుస్తూ ఉంటాడు కదా. సమయలుతో అంటున్న మాట ఏంటంటే, లేక ఏలితో అంటున్న మాట ఏంటంటే, నన్ను ఘనపరచువారని నేను ఘనపరచుతును. కనుక ఆ కృప దేవుడు మెండుగా మనకు దయచేయాలని నా యొక్క ప్రార్థన ఉంటా ఉన్నది. వచ్చే వారము 10 గంటలకు దయచేసి ఈ రీతిగానే, ఈరోజు కొంచెం నిండుగానే ఉన్నది, 10 గంటలకు కూడా ఇంత నిండుగా, ఇంతకంటే నిండుగా ఉండాలని మా యొక్క ప్రార్థన ఉంటా ఉన్నది. కనుక దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మంచిది. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము. హెచ్కేల్ గ్రంథము 36వ అధ్యాయంలో దేవుడు హెచ్కేల్కి కొన్ని మాటలు ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. హెచ్కేల్ గ్రంథము చాలా చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. కనుక ఈ గ్రంథము హెచ్కేలు ఆయన బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారి విడుదల నిమిత్తము దేవుని సేవకుడైన హెచ్కేల్కి ఇచ్చిన దర్శనాల సమ్మేళనముగా నీవు గమనించవచ్చు. కనుక ఏ దర్శనాలను ఇచ్చాడో, ఏ రీతిగా తన ప్రజలను ఆయన విడిపింపబోతా ఉన్నాడో దేవుడు హెచ్కేల్కి ముందుగానే ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. చెరకు వెళ్ళకంటే ముందుగా అక్కడ ఇర్మియాకు దేవుడు దర్శనాలు ఇస్తూ ఉన్నాడు, లేక ఇర్మియాకు దేవుడు ఆయన ప్రవచనాలు ఇస్తూ ఉన్నాడు. ప్రవచనాలు ఇచ్చి ఏ రీతిగా ప్రజలు ఆ బబులోను చెరను తప్పించుకోవాలో చెప్పాడు. వారి జీవితాన్ని వారు మార్చుకోలేదు. కనుక ఆ బబులోను చెర తప్పనిసరిగా వారు అనుభవించాల్సి వచ్చింది. ఆ బబులోను చెరలో కూడా ఏ రీతిగా దేవుని కొరకు నిలబడాలో ఆయన ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఇర్మియా గ్రంథంలో ఆ చక్కని మాట ఒకటి ఉంటుంది. ఆ మాట ఏంటంటే, మీరు బబులోను నిమిత్తం ప్రార్థన చేయాలి. మీరు బబులోను చెరలో ఉన్నారు, మీరు బబులోను నిమిత్తం ప్రార్థన చేయాలి. బబులోని యొక్క క్షేమమే మీ క్షేమము అని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. కనుక ఆ రీతిగా దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను, దానియేలును, అనేకులను దైవభక్తి కలిగిన బిడ్డలందరినీ కూడా లేపి దేవుడు తన్ను తాను మహిమపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక 70 సంవత్సరాల కాలం అయిపోయింది. వారు బయటికి వెళ్ళి మరలా వారి స్వంత దేశమునకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఆ సమయంలో దేవుడు హెచ్కేలు అనే యొక్క ప్రవక్తను లేపి ఆ ప్రవక్తకు అనేకమైన దర్శనాలు ఆయన అనుగ్రహిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఈ యొక్క దినము
36వ అధ్యాయం 37వ అధ్యాయము కొంత క్లుప్తంగా మనందరం కూడా ధ్యానం చేసుకున్నాం. దేవుడు నిజంగా ఈ ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా వారిని రూపాంతరతలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడో ఈ అధ్యాయాలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు వారిని కనాను దేశంలోనికి వారిని నడిపిస్తూ ఉన్నాడు కనుక కనాను దేశంలోనికి నడిపించేటప్పుడు దేవుడు ఆ దేశమును సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ దేశంతో పాటు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన ప్రజలను కూడా ఆయన సిద్ధపరుస్తున్న దేవుడిగా మనం చూస్తున్నాం. ఒకవేళ దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే ఆయనను ఆ ఇశ్రాయేలు రాజుగా ఉండడానికి దేవుడు ముందుగానే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అభిషేకము చేస్తూ ఉన్నాడు. ఆయన తైలముతో అభిషేకం చేసి దావీదును ప్రత్యేకించాడు. కానీ ప్రత్యేకించిన వెంటనే తీసుకువెళ్ళి ఆయన ఆ సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. కానీ ఆ సింహాసనం ఎక్కేవరికి 13 సంవత్సరాలు పట్టింది. ఈ 13 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దావీదును మలుస్తూ ఉన్నాడు. ఈ 13 సంవత్సరాలు దావీదు జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. వాటి ద్వారా దావీదు నిజంగా ఆ రాజరికమును జరిగించుటకు ఆయన యోగ్యుడిగా అవుటకు తన్ను తాను ఆయన తర్ఫీదు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ దినము మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు ఎంతో గొప్పవిగా కనిపిస్తూ ఉన్నాయేమో, కానీ ఆ వాగ్దానమును నేను స్వతంత్రించుకునేంత వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే హీ స్టార్ట్స్ వర్కింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్. మనందరి జీవితంలో ఆయన పని చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. మనలో ఉన్న అపవిత్రతను తీసివేస్తూ ఉంటాడు, మనలో ఉన్న బలహీనతను తీసివేస్తూ ఉంటాడు, మనలో ఉన్న ఆ శక్తిహీనత అంతటిని కూడా తీసివేస్తూ ఉంటాడు, అవిశ్వాసముని తీసివేస్తూ ఉంటాడు. ఆ కార్యమునకు నన్ను సిద్ధపరిచేంత వరకు అక్కడికి నన్ను ఆయన నడిపించాడు. ఒకవేళ మోషే జీవితంలో కూడా మనం గమనించినట్లయితే మోషే అనుకున్నాడు, నేనంతా కూడా సిద్ధపడ్డాను, నేను వెళ్ళి నా ప్రజలను విడిపించాలని ఆయన అనుకున్నాడు. కానీ నిజంగా ఆయన విద్యలో ప్రావీణ్యం కలిగిన వాడు, మాటలో ప్రావీణ్యం కలిగిన వాడు, సకల యుద్ధ విద్య నైపుణ్యం కలిగిన వాడైన మోషే ఆయన అనుకున్నాడు, నేను సిద్ధపడ్డాను అనుకున్నాడు. కానీ నిజంగా దేవుడు నీవింకా సిద్ధపడలేదు నాయన, నీవు సిద్ధపడుటకు ఇంకా 40 సంవత్సరాలు పడుతుందని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ 40 సంవత్సరంలో మిద్యాను దేశంలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ మోషేను దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. మోషేలో ఉన్న అవిశ్వాసం అంతటిని కూడా తీసివేస్తూ ఉన్నాడు. మోషేలో ఉన్న ఆ తొందరపాటును తీసివేస్తూ ఉన్నాడు. మోషేలో ఉన్న ఆ గర్వమును తీసివేస్తూ ఉన్నాడు. మోషేలో ఉన్న తన మీద తనకున్న ఆ యొక్క విశ్వాసమును కూడా తీసివేసి ఏం చేస్తున్నాడంటే ఆయన మీద సంపూర్తిగా ఆధారపడుటకు ఆ దేవుడు ఆ మోషేకు సహాయం చేస్తా ఉన్నాడు. ఎప్పుడు ఆ మిద్యాను నుండి బయటికి వెళ్ళని చెప్పాడంటే ఎప్పుడైతే when God really felt that Moses is now fit to go and lead the people of Israel, ఈ దేవుని ప్రజలను ఇశ్రాయేలు జనాంగమును ఆయన నడిపించుటకు నాయన ఇప్పుడు నువ్వు సిద్ధపడ్డావని దేవుడు ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో అప్పుడు ఆయన మండుచున్న పొద యొద్దకు వెళ్ళి ఆయన మోషేను పిలుస్తూ ఉన్నాడు. మోషేను పిలిచి ఆయన బయటికి తీసుకుని వచ్చి గొప్ప కార్యాలు ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. ఇక్కడంతా కూడా మనం నేర్చుకుంటున్న ఒక చిన్న సత్యం ఏంటంటే దేవుని వాగ్దానాలు ఎంతో గొప్పవి, ఎంతో ఉన్నతమైనవి. గనుక ఆ కార్యము దేవుడు మన జీవితంలో జరిగించాలంటే మనల్ని కూడా దినదినము ఆయన సిద్ధపరుస్తున్న దేవుడిగా మనం చూస్తున్నాము. ఈ దినము మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళుటకు నీవు నేను దినదినము సిద్ధపరచబడతా ఉన్నాము. కనుక ఆ సిద్ధపాటులో దినదినము నీవు నేను ఉంటా ఉన్నాము. కనుక ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను కూడా అనేకమైన విషయాలలో వీరిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏ విషయాల్లో సిద్ధపరుస్తూ ఉన్నాడో ఆ కనానులోనికి మరలా వెళ్ళి ఆ కనాను మరలా స్వాధీనము చేసుకుని మరలా అక్కడ ఉండి మరలా ఆయనకు సాక్షులుగా ఉండుటకు దేవుడు అనేక రీతులుగా ఈ ప్రజలను ఆయన సిద్ధపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. 36వ అధ్యాయంలో ఒకవేళ మనం గమనించినట్లయితే 24 నుండి 31వ వచనములో మొదటి నుండి 15 వచనాలలో మనం గమనించినట్లయితే అక్కడ 4వ వచనంలో కాగా ఇశ్రాయేలు పర్వతములారా ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి అని చెప్తా ఉన్నాడు. 7వ వచనం చూద్దాం. 7వ వచనములో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీ చుట్టూ నున్న అన్య జనుల అవమానమును నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలము ఇశ్రాయేలుకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు అన్నమాట చూస్తున్నాం కదా. 9వ వచనంలో నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి వెత్తబడుదురు అన్నమాట చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలలో
కంటే ముందుగా ఆ ఇశ్రాయేలు దేశమును ఆయన సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు కొండలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆ పర్వతములతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలు పర్వతములో ఎంతో ప్రాముఖ్యమైన ఆ పర్వతాలుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క భూభాగంలో ఇంచుమించు 1000 కంటే ఎక్కువగా ఎన్నో గొప్ప పర్వతాలు అక్కడ ఉన్నట్టుగా నిజంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన పర్వతాలు ఉంటా ఉన్నాయి. ఈ పర్వతాలు ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఏమి చేశాయంటే, ఈ ఇశ్రాయేలు జనాంగానికి అవి కాపుగా ఉంటా ఉన్నాయి. 125వ కీర్తన 1వ వచనంలో, ఇశ్రాయేలు చుట్టూ సియోను కొండ ఉన్నట్టు, స్థిరముగా ఉన్నట్టు నేను ఇక మీదట నా ప్రజల చుట్టూ ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఒక కొండ ఉన్నదంటే దాని లోపల జీవించే వారికి ఎంతో ఎంతో సెక్యూరిటీగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కనుక నిజంగా ఈ పర్వతాలు అనేక రీతిలుగా ఇశ్రాయేలు జనాంగానికి సహాయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మోరియా పర్వతము మనకి ఏమని జ్ఞాపకం చేస్తూ ఉండదంటే, అక్కడ ఇస్సాకు వధించబడుతున్న ఆ సమయంలో దేవుడు నిజంగా వచ్చి యెహోవా ఈరేగా వారి పక్షమున ఉంటూ దేవుడు తన కార్యం చేసిన వాడుగా మనం చూడవచ్చు. కర్మేలు పర్వతంలో ఆయనే నిజమైన దేవుడని ఈ లోకమంతటికి కూడా ఆయన ప్రచురపరిచాడు. ఎందుకంటే ఆ బాయలు దేవత సంబంధమైన ప్రతి ప్రవక్తను కూడా అక్కడ హతము చేయడము, ఆ బయలు దేవతను హతము చేయడము, ఆకాశం నుండి అగ్ని దిగి రావడము ఇశ్రాయేలు జనాంగమంతా కూడా చూసి వారి మధ్యలో దేవుడు ఉన్నాడని నిజంగా ఈ యొక్క పర్వతము జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఒకవేళ ఒలివ కొండ అయితే నిజంగా 2వ రాకడలో అది 2గా విభజింపబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు అనే మెస్సయ్య మరల 2వ రాకడలో వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జీవిత కాలంలో కూడా చివరి దినంలో ఆయన ఉన్నప్పుడు ఈ కొండల మీదనే ఆయన ఏం చేస్తున్నాడంటే తన ప్రసంగాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. ఒలివ కొండ మీదకి వెళ్ళి అనేకమైన ప్రసంగాలు నిజంగా ఆయన చేసిన వాడుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఒకవేళ మనం ఆలోచించేది అంటే ఇవి ఇశ్రాయేలు జనాంగానికి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్న పర్వతాలు. కానీ వీరి మీద, ఈ పర్వతముల మీద ఒకవేళ మనం గమనించినట్లయితే 13వ వచనం ఒక మాట చూద్దామా. ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే అంటా ఉన్నాడు. అన్య జనులందరూ కూడా ఇశ్రాయేలు పర్వతం మీద దేవోక్తులు రాస్తూ ఉన్నారంట. ఈ ఇశ్రాయేలు పర్వతములు ఎందుకు పనికిరానివి, ఎందుకంటే ఆ ఇశ్రాయేలు జనాంగమునంతా కూడా మింగివేస్తూ ఉన్నవి, ఇవి ఎంతో ఒక శాపకరముగా ఈ దేశానికి ఉంటా ఉన్నాయని అన్యజనులు ఆ పర్వతముల గురించి మాట్లాడుతూ ఆ పర్వతములను నిర్వీర్యము చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా దేవుడు పర్వతములతోనే కాదు, కానీ ఇశ్రాయేలు జనాంగంలో పర్వతములు వంటి విశ్వాసం కలిగిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో ఆసక్తితో బహుశా ఒకవేళ నీ కుటుంబం కొరకు నువ్వు నిలబెడతా ఉన్నప్పుడు, నీ సంఘము నిమిత్తము నువ్వు నిలబెడతా ఉన్నప్పుడు, నువ్వు అనేకమైన గొప్ప కార్యములు దేవుని పేరట నీవు చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఒకవేళ నీలో ఉన్న ఆసక్తిని తగ్గించుటకు, నీలో ఉన్న సత్తువను తగ్గించుటకు అనేకమైన మాటలు నీ జీవితంలో నీవు వినవలసి వస్తుందేమో. కానీ ఈ దినము నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, నిజంగా కొన్నిసార్లు మాటలు మన జీవితాన్ని ఎంత బలహీనపరుస్తాయంటే, ఎంత ఉన్నతమైన వ్యక్తితోనైనా బహుశా మీరు వెళ్ళి వారిని మీరు బలహీనపరచండి. ఆ మాటలు విని 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 ఒక దినము ఏమైపోతుందంటే వారు కూడా బలహీనపరచబడము మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు ఈ దినము ఇశ్రాయేలు పర్వతములతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ దినము ఆసక్తి కలిగి దేవుని పరిచర్యలో, దేవుని కొరకు, సత్యము కొరకు, నీ కుటుంబము కొరకు, ఒకవేళ నీ సంఘము కొరకు నిలబడుతున్న నిన్ను బలహీనపరుస్తున్న వారు బహుశా అనేక మంది ఉండవచ్చు. అనేకమైన అన్యజనులు నిన్ను ఒక దేవోక్తిగా మార్చవచ్చు. కానీ దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో లేక అటువంటి పర్వతముల వంటి విశ్వాసులతో ఆయన అంటున్న మాట ఏంటంటే 9వ వచనంలో, నేను నీ పక్షమున నున్నాను. ఈ మాటను ఒక బండ గుర్తుగా ఈ దినము నీవినని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కొరకు నిలబడుతున్న నీ పక్షమున దేవుడు ఉంటా ఉన్నాడు. దేవుని కొరకు ఎంతో గొప్ప కార్యములు చేస్తున్న నీ పక్షమున దేవుడు ఖచ్చితంగా ఆయన ఉంటున్న దేవుడుగా ఈ దినము నేను రూఢిపరచుకోవాలి. అనేక సార్లు మనుషుల మాటలు కానీ, ఈ లోకంలో అన్యజనుల మాటలు కానీ, మరి ప్రాముఖ్యముగా సాతాను యొక్క మాటలు నీ జీవితంలో ఎప్పుడైతే నీవు ఎక్కించుకుంటావో, నీ జీవితంలో వాటికి ఎప్పుడైతే తావునిస్తా ఉంటావో, దేవుని కొరకు నీవెంత గొప్ప కార్యము చేసినప్పటికీ నీ జీవితంలో సంతృప్తి అనేది ఉండదు. నువ్వు బలహీనపరచబడే అవకాశం ఉంటా ఉన్నది.
ఇది ఒకవేళ మనం గమనించినట్లయితే ఏలియా జీవితంలో ఎంత ఎంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నదో మనందరికీ కూడా తెలుసు. ఆయన కర్మేలు పర్వతం మీద నిలబడి ఒక్కడే అనేక మంది ప్రవక్తలకు విరుద్ధముగా నిలబడి దేవుని కొరకు ఒక్కడే నిలబడి ఆకాశం నుండి అగ్నిని దింపాడు. ఆకాశం నుండి ఏం దింపాడు? అగ్నిని దింపి అక్కడ అనేకులకు యెహోవాయే దేవుడు అని నిరూపణ చేశాడు. కానీ మరుసటి దినమే ఏమైందంటే అక్కడ యెజబేలు తన ప్రాణము వెతుకుతున్నదన్న ఆ యొక్క చిన్న ఆలోచనను బట్టి ఎంత బలహీనపరచబడ్డాడంటే తన ప్రాణమును చేతులు పట్టుకొని పరిగెత్తాడు. దేవతల వైపు, దేవతల పక్షం నిలబడ్డాడు, దేవతలకు విరుద్ధముగా నిలబడ్డాడు, వారందరినీ కూడా జయించాడు. కానీ ఒక్క మాట ఆయన బలహీనపరుస్తూ ఉన్నది. నీ ప్రాణము నాకు కావాలి అని అక్కడ రాజు ఆజ్ఞను బట్టి, లేక యెజబేలు ఆజ్ఞను బట్టి ఆయన ఎక్కడ నా ప్రాణం పోతా ఉన్నదో అని ఆయనకున్న విశ్వాసం అంతా కూడా మర్చిపోయాడు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మర్చిపోయి ప్రాణమును చేతిలో పట్టుకొని పరిగెడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఆయన అలసిపోయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి, నువ్వెందుకు కృంగి ఉన్నావు? ఎందుకు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతాను? నువ్వు తిను, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, ఇంకా గొప్ప కార్యములు నేను ఇంతవరకు చేస్తాను. అనేకసార్లు దేవుడు మన పక్షమున ఉన్నాడు అన్న సత్యము అనేకసార్లు నేను బహుశా మర్చిపోతా ఉన్నామేమో. ఆయన నామము పేరట నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు, ఆయన నామము పేరట నీవు అనేక కార్యములు చేస్తూ ఉన్నప్పుడు సాతాను ఎల్లవేళలా నీకు విరుద్ధముగానే ఉంటుంది. ఆ యొక్క వ్యతిరేకతకు నువ్వు ఎల్లవేళలా సిద్ధపడే ఉండాలి. నువ్వు మంచి చేసి కీడును అనుభవించటకు సిద్ధపడి ఉండాలి. నువ్వు మంచి చేసి నిజంగా అవమానమును అనుభవించటకు నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆ రీతిగా సిద్ధపడి ఉంటేనే నీవు ఈ లోకంలో దేవుని కొరకు ఇసుమంత కార్యమైన నీవు చేయగలవు. ఇశ్రాయేలు పర్వతములు నీరు గారిపోతా ఉన్నాయి. ఎంతో గొప్పగా తన ప్రజలను కాచిన ఆ పర్వతములో అన్య జనుల దేవోక్తులను బట్టి ఈ దినము నీరు గారిపోతున్న ఆ ప్రజలతో, ఆ పర్వతములతో దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను మీ పక్షమున ఉన్నాను. ఈ మాట ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుతున్నారు, మరలా మీకున్న పూర్వపు వైభవమును అంతా కూడా నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వెందుకు బలహీనపరచబడతా ఉన్నావు? నువ్వెందుకు దిగులు పడుతా ఉన్నావు? నువ్వెందుకు ఆ మాటలు బట్టి నువ్వు బలహీనపరచబడతా ఉన్నావు? అందుకే 11వ వచనములో ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసదును, అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. చాలాసార్లు ఈ మాట మనం నేరుగా తీసుకొని మనకే అనుకుంటాం, కానీ డైరెక్ట్గా దేవుడు ఎవరితో మాట్లాడుతున్న మాటలు పర్వతములతో మాట్లాడుతూ ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు చేసేదనని ఆయన చెబుతున్నాడు. కనుక ఒకవేళ ఇంకా ఆయన ఇచ్చిన వాగ్దానము 14వ వచనంలో, నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులకు పుత్రహీనులుగా చేయవు, ఇదే ప్రభువైన యెహోవాకు నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను, జనమును వలన కలుగు అవమానము నీవిక భరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులా చేయకుందువు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఎంత గొప్ప ధైర్యము కదా! దేవుడు ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఎంత ధైర్యం వస్తుంది అంటే చాలా గొప్ప ధైర్యం వస్తుంది. ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆయన అంటున్న మాట మరలా మీరు జ్ఞాపకం చేసుకునండి, జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా నేను చేస్తాను, జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు, ఎందుకంటే అది నేను భరించడానికి నీ పక్షమున నేనున్నాను, నీ అవమానమును నేను భరిస్తాను, నీ అవమానమును నేను భరించడానికి సిద్ధంగా ఉంటా ఉన్నానని ఆ నీరు కారిపోయిన ఆ యొక్క పర్వతములను దేవుడు సిద్ధపరుస్తున్నట్టుగా నీవు నేను గమనించాలి. ఒకవేళ సాతాను యొక్క అతి ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉన్నది, సహోదరుల మీద నెపము మోపడము. దేవుని మందిరంలోనికి వెళుతూ ఉన్నది సాతాను నేరుగా ఎక్కడికి వెళ్తా ఉన్నది? దేవుడున్న స్థలంలోనికి వెళ్ళి యోబు మీద నెపము వేస్తూ ఉన్నది. నీ యోబు ఊరికేనే నీతిమంతుడా, ఊరికేనే పరిశుద్ధుడా, ఊరికేనే బాగున్నాడా, నీవన్నీ ఇచ్చావు కాబట్టే కదా. ఒకసారి తీసేసి చూడు, ఆయనంత బలహీనుడి లోకంలో ఎవరూ లేరని ఆయన మీద నెపం మోపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కేవలం యోబు మీదే కాదమ్మా, ఈ దినము నీ మీద, నా మీద, ప్రతి దినము ప్రతి పరిస్థితిలో సాతాను నెపము మోపుతూనే ఉంటుంది. కానీ
ఈ లోకంలో నీవు నేను సాక్షిగా జీవించినప్పుడెల్లను, దేవునికి విజయాన్ని నీవు చేకూర్చినప్పుడెల్లను దేవుడు నిజంగా ఘనపరచబడతా ఉంటాడు. దానియేలు జీవితంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. దానియేలును ఏ రీతికైనా బలహీనపరచాలి, దానియేలును ఏ రీతికైనా నిజంగా ఆయనను చంపివేయాలని తన స్నేహితులే ఆయన మీద మాయోపాయముల చేత దర్యావేషు యొద్దకు వెళ్ళి అన్ని ఏదో చెప్పి చివరికి ఆయన చేసే మంచి విషయంలోనే ఆయనను పట్టుబడాలని ఆయనను ప్రయత్నించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దానియేలు మాత్రము ఆయన ఎన్నడూ కూడా ఆయన సేవించే ఆ దేవుని ఆయన విడిచిపెట్టలేదు. ఈ దినము నీలో ఉన్న ఆసక్తి ఎప్పుడు కూడా అది ఇంకా ఒక మెట్టు ఎదగాలే తప్ప ఆసక్తి విషయంలో మనం ఎన్నడూ కూడా నీరసిల్లిపోకూడదు. నువ్వెంత నీరసిల్లిపోతావో నీ కుటుంబానికి అంత ఒకవేళ బలహీనత నిన్ను బట్టి గనుక నీవు ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడతావో నిజంగా ఎంతటి అవమానమైనా నీవు భరించడానికి నువ్వు సిద్ధముగా ఉంటూ నువ్వు దేవుని కొరకు ముందుకు వెళ్ళగలిగితే దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సిద్ధముగా ఉంటాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి భాగంలో అయినటువంటి మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభునందు మీరు ఆసక్తులు కలిగి ఉండండి, ఎందుకంటే మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. అందుకే మీరు స్త్రీలను గాను కర్రలను వారుగాను మీరుంటూ మీరు ఆసక్తితో పని చేయాలి. ఆసక్తితో ఒకవేళ సాతాను ఏ రీతిగా అయితే మన మీద నెపములు మోపుతా ఉన్నదో అదే ఆసక్తితో, అంతకంటే మించిన ఆసక్తితో నీవు ప్రభు కొరకు నిలబడాలి. అక్కడ దేవుడు మహిమపరచబడతా ఉంటాడు. అందుకే ఆ యొక్క కనాను దేశంలో వీరు వెళ్ళాలంటే వీరేం చేయాలంటే వీరు ఆసక్తిని కోల్పోకూడదు. బహుశా నీవు మొదట ఉన్న ఆసక్తి బహుశా నీ జీవితంలో లేదేమో, కానీ ప్రభు ప్రేమపూర్వకంగా మరలా జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే నీవు ఆసక్తి యందు విస్తరించాలి. నీవు దేవుని కొరకు నిలబడాలి. దేవుని కార్యములు నీ ద్వారా దేవుడు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవ రకంగా ఈ రీతిగా ఏ విషయంలో వీరిని రూపాంతరితులకి దేవుడు నడిపిస్తున్నాడంటే ఇదే 36వ అధ్యాయంలో 36వ అధ్యాయము 16వ వచనం నుండి ఈ చివరి వచనం వరకు కూడా అక్కడ మనకు కనిపిస్తున్న మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపమును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు నేను చదివి వినిపిస్తాను. 20వ వచనము, వారు తాము వెళ్ళిన స్థలంలోని జనముల యొద్ద చేరగా ఆ జనులు వీరి యెహోవా జనులే కదా, ఆయన దేశం నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమై చింతపడితిని అంటా ఉన్నాడు కదా. దేవుని యొక్క ఆలోచన చూడండి. ఒకవేళ క్రైస్తవ జీవితంలో ఒకవేళ అతి కష్టమైన పని ఏంటంటే మనమున్న చోటెల్లా సాక్షిగా జీవించడము కదా. ఒకవేళ మన పూర్వోత్తరాలు ఎవరికి తెలుసు అంటే మేనమామకు తెలుసు కదా. ఎక్కడైనా మన యొక్క జీవితాన్ని నేను నీతిమంతుని పరిశుద్ధునని ఎక్కడైనా ఎవరితో మనం చెప్పుకోవచ్చు, కానీ మనం మేనమామ ముందు చెప్పలేము, తల్లిదండ్రుల ముందు మనం చెప్పలేము. ఎందుకంటే మన బలహీనత అంతా కూడా వారికి తెలుసు, మనం ఏ పార్టీ వారమో మనకు తెలుసు. అందుకే ఇక్కడ దేవుడు కూడా అంటా ఉన్నాడు, నా ప్రజలు వారు చేసిన పాపం బట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వారు ఏం చేస్తున్నారంటే నా నామానికి అవమానమును వారి జీవితంలో వారు తీసుకొని వస్తూ ఉన్నారు. వీరు దేవుని బిడ్డలు కదా, ఈ రీతిగా వీరు చేయవచ్చా అని అన్య జనులు మిమ్మును బట్టి దేవుని నామానికి అవమానం కలగటము దేవుడు చూస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే 21వ వచనంలో, కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామం విషయమై నేను చింతపడితిని అని అంటా ఉన్నాడు. అంటే వీరి జీవితంలో వీరి కోల్పోయిందనంటే సాక్ష్యమును కోల్పోయారు. ఎంతో దేవుని నుండి వారు అనుభవిస్తూ ఉన్నారు, కానీ వారి జీవితంలో దేవుని కొరకు సాక్షార్థముగా అన్య దేశములో వారు జీవించలేకపోతా ఉన్నారు. వీరు దేవుని ప్రజలని చెప్తా ఉన్నారు, కానీ వీరి మాటలు మాత్రం దేవుని ప్రజల్లాగా లేదు. వీరు దేవుని ప్రజలని చెప్తా ఉన్నారేమే, కానీ వీరి జీవితంలో జరిగే ఏ కార్యములు కూడా అసలు వాస్తవంగా దేవుని సంబంధమైన కార్యములుగా కనిపించడం లేదని అన్య జనులు వీరిని చూసినప్పుడెల్లను ఎవరికి అవమానం తీసుకొని వస్తూ ఉన్నారంటే ఆ దేవునికి అవమానం తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు ప్రేమపూర్వకంగా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మన సాక్ష్యము
ఏ రీతిగా ఉంటా ఉన్నది? మన ఇంట్లో మన గురించి నీ భర్త నీ గురించి ఏమనుకుంటా ఉన్నాడు? నీ భార్య నీ గురించి ఏమనుకుంటా ఉన్నది? నీ కుటుంబము నీ గురించి ఏమనుకుంటా ఉన్నది? నీ సంఘము నీ గురించి ఏమనుకుంటా ఉన్నది? ఒకసారి మనం ఆలోచన చేసుకోగలిగితే మనం ఎన్ని విషయాలలో మార్పు చెందాలో ఈ దినము నీవు నేను గమనించుకోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు అన్యజనులు ఏ రీతిగా మాట్లాడుతున్నారో మనము ఆ రీతిగానే మాట్లాడితే, వారు ఏ రీతిగా వస్త్రధారణ చేస్తున్నారో మనము కూడా అదే వస్త్రధారణ చేస్తే, వారు దేనికి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారో నీవు కూడా దానికే ప్రాముఖ్యతనిస్తే, ఇక మీలో ఏమున్నది శక్తి అని వారు అనరా? వారు ఖచ్చితంగా అంటారు. మీకు మాకు ఏమి తేడా అనరా? మేము కూడా అదే, మీరు కూడా అదే, మేము ఆరాధించేది ఒకటే, మీరు ఆరాధించేది ఒకటే, అందరూ కూడా అదే దేవుని దగ్గరికి వెళ్తామని వారు ఎందుకు అంటా ఉన్నారంటే, మనలో ఆ సాక్షార్థమైన జీవితాన్ని బహుశా వారు చూడడం లేదేమో. ఇశ్రాయేలు ప్రజలలో ఆ వ్యత్యాసాన్ని వారు చూడలేకపోతా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు అందరి వల్లనే జీవిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నప్పుడు అందరి వల్లనే మాట్లాడుతూ ఉన్నారు, చూసేటప్పుడు అందరి వల్లనే చూస్తూ ఉన్నారు. ఏది నీ ప్రత్యేకత? నీ మాటలో ఏమైనా రూపాంతరత ఉన్నదా? నీ నాలుకను నీవు స్వాధీనపరచుకోగలుగుతా ఉన్నావా? నీ సాక్ష్యమును, నీవున్న చోటలను నువ్వు దేవుని బిడ్డవని నీవు నిరూపించుకోగలుగుతా ఉన్నావా? నువ్వు నిరూపించుకోకపోతే బహుశా నేను దేవుని బిడ్డను అని చెప్పుకోకపోవడం మంచిది. ఈ మాట నేను చెప్పడం లేదు, యూదా గ్రంథంలో యూదా అంటూ ఉంటాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, వీరు నిజంగా వారు అనేక మాధ్యమాల ద్వారా దేవుని సంఘంలోనికి చొరబడి దేవుని నామానికి అవమానం తీసుకొని వస్తూ ఉన్నారు. వాస్తవంగా వారు దేవుని నామమును తెలుసుకోకపోవడమే మంచిది అంటా ఉన్నాడు బైబిల్. ఈ దినము బహుశా మన సాక్ష్యము ఆ రీతిగా ఉన్నదేమో. మనల్ని చూసినప్పుడు నిజముగా ఆయన క్రైస్తవుడు అని అనేకులు చెప్పకపోతే వీఆర్ అకంప్లిషింగ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీవు నేను ఏది కూడా నీవు చేయడం లేదని నీవు గమనించాలి. ఈ లోకంలో అనేకమైన ఆస్తులను సంపాదించవచ్చు, అనేక గొప్ప కార్యాలు చేయవచ్చు, అనేకమైనవి నీ జీవితంలో నీ కుటుంబం కొరకు, నీ సంఘం కొరకు కూడా నీవు చేయవచ్చు. కానీ నీ సాక్ష్యము బాగా లేకపోతే, నీ సాక్ష్యం బాగా లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటా ఉన్నాము. అయినప్పటికీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ అటువంటి వారు కూడా మరలా దేవుని యొద్దకు వచ్చి, ఒకవేళ వారు దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే 23వ వచనంలో, అన్య జనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. మీరు కాదు పరిశుద్ధపరిచేది, మీరు కాదు మీ స్థానుసరికి జీవించడం ద్వారా దేవుని నామం మహిమపరిచేది, కానీ నేనే మరలా మీ సహాయానికి నేను వస్తాను. నీ సాక్ష్యాన్ని బాగు చేయటకు నేను వస్తాను, నీ జీవితాన్ని బాగు చేయటకు నేను వస్తాను, నీ పాపమును కడుగుటకు నేను వస్తాను, నీ అపవిత్రతను తీసివేయటకు నేను వస్తాను. నీవు సిద్ధముగా ఉన్నావా కడుక్కొనుటకు? పశ్చాత్తాపము నొందుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? నీ పాపమును నువ్వు పక్కన పెట్టటకు సిద్ధముగా ఉన్నావా? దేవుని నామమును నీ జీవితం ద్వారా ఘనపరచుటకు నీవు సిద్ధముగా ఉంటే, దేవుడు ఎల్లవేళలా సిద్ధముగా ఉన్నాడు నిన్ను బాగు చేయటకు, నీ పాపమును కడుగుటకు. అందుకే అని అంటా ఉన్నాడు. ఒకవేళ 36వ అధ్యాయంలోనే 36వ అధ్యాయం 24వ వచనంలో, నేను నా నామమును 24వ వచనం, నేను అన్యజనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశం నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. 25వ వచనంలో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ఈ దినము దేవుడు ఎన్నో పర్యాయములు ఆయన దినదినము వాక్యము ద్వారా శుద్ధ జలమును మన మీద చల్లినప్పటికీ అనేక సార్లు ఆ జలమును మనము జాడించుకొని పోతా ఉన్నామేమో. దేవా, ఈ వాక్యము మాకు కాదు, ఆ సంఘానికి అంటూ ఉంటారు. కొరింథీ రాసిన పత్రిక అతి భయంకరమైన పత్రిక. ఎందుకంటే నిజంగా ఆ కొరింథీ రాసిన పత్రికను భిన్నముగా అర్థం చేసుకున్న వారు చాలామంది ఉంటా ఉన్నారు. కానీ దేవుని కృప ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు ఆ పత్రిక కేవలము కొరింథీ వారికి అని చెప్పలేదు, కానీ యేసు నామములో ఆయన పేరిట చదువుదాం ఒక మాట. కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ కొరింథీ పత్రికలో ఏమున్నాయో మనందరికీ కూడా తెలుసు. అవన్నీ కూడా కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, కానీ నీకే నాకే. కనుక ఒకవేళ 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమును కొనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలం అంటే లాలగూడలో కూడా ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. దేవుని కృప ఏంటో తెలుసా? ఈ రీతిగా ఇంత స్పష్టముగా ఏ పత్రికలు కూడా లేదు. ఎందుకంటే అన్ని పత్రికలు మనం అంగీకరిస్తాం, కానీ కొరింథీ పత్రికనే మనకు కొంచెం కష్టం. అది మనకు కాదు, కొంగు మనకు కాదు అంటూ ఉంటాం.
ఒకవేళ స్త్రీలు కూడా ఒకవేళ ప్రవచించవచ్చు, వాక్యం చెప్పవచ్చు, అది వారిని వద్దన్నాడు, ఎందుకంటే వారు అపవిత్రులు అంటూ ఉంటాం. అందుకే దేవుడు రాసి ఉంచాడు. ఆయన మన తండ్రి కదా, మన హృదయాన్ని ఎరిగినవాడు. కనుక మనం ఆలోచన చేయాలి, దేవుని యొద్దకు నీవు నేను రాగలిగితే మన అపవిత్రత యావత్తును కూడా ఆయన శుద్ధీకరించుటకు ఆయన సిద్ధపడుతున్న దేవుడిగా మనం చూస్తాం. 25వ వచనములో, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసదును, నూతన హృదయము మీకు ఇచ్చదును, నూతన స్వభావం మీకు కలిగజేసదును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చదును, నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకుని వారిని గాను మిమ్మును చేసేదను. ఎంత గొప్ప తీర్మానము దేవుడు తన ప్రజల ఎడల ఆయన తీసుకున్నట్టుగా నీవు నేను చూస్తూ ఉన్నాము. ఆయన ఎంతగా సిద్ధపడుతున్న దేవుడు కదా. నీవు నేను ఎంతగా సిద్ధపడుతూ ఉన్నాము శుద్ధీకరింపబడుటకు. నీవు నేను ఎంతగా సిద్ధపడుతూ ఉన్నాము ఆ యొక్క దేవుని యేసు క్రీస్తులో ఉన్న ఆ రక్షణ భాగ్యమును అనుభవించుటకు. మన సిద్ధపాటు లేకపోతే అనేక సార్లు మనం ఇంకా ఆ నరకములోనే మనము ఉండాల్సి వస్తుందేమో. ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుడు ఉచితంగా ఆయన నన్ను పిలిచి అంటున్న మాట ఏంటంటే, నూతన హృదయము నేను మీకు ఇస్తాను, నూతన స్వభావమును నేను మీకు కలగజేస్తాను, రాతి గుండె మీలను తీసివేసి మాంసపు గుండెను, నన్ను అర్థం చేసుకునే గుండెను, ఒకవేళ నా మనస్సును క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సును నేను మీకు ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. తీసుకొనుటకు నీవు సిద్ధముగా ఉన్నవా? మారుటకు నువ్వు సిద్ధముగా ఉన్నవా? దేవుడు ఎవ్వరు కూడా నశించడము ఆయన ఇష్టము కాదు. ఒక కుటుంబము నాశనమవ్వడము ఆయన ఇష్టము కాదు. ఒక కుటుంబము నరకములోనికి వెళ్ళడము ఆయన ఉద్దేశము కాదు. ఒక కుటుంబము ఈ లోకములో కష్టమును నష్టమును అనుభవించడము ఆయన ఉద్దేశము కాదు. ఆయన ఉద్దేశం ఎల్లా మనందరము కూడా నూతన పరచబడి రూపాంతరత చెంది ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకములో జీవించాలని, ఆ కనానుకు వెళ్ళే కంటే ముందు వీరిలో ఉన్న అపవిత్రత అంతా కూడా తీసివేస్తూ ఉన్నాడు. ఆ కనాను వెళ్ళే కంటే ముందుగా వీరిలో ఉన్న ఆ రాతి గుండెను, ఆ కఠినత్వం అంతటిని కూడా తీసివేస్తూ ఉన్నాడు. క్రైస్తవులమే కానీ మనలో ఇంకా కాఠిన్యం ఉన్నది. క్రైస్తవులమే కానీ ఇంకా అనేకమైన అపవిత్రతలు మన జీవితంలో బహుశా కలిగి ఉన్నావేమో. ప్రభు ప్రేమపూర్వకంగా తన చేతులు చాపి చిన్న కుమారుని ఏ రీతిగా అయితే మరలా హక్కున చేర్చుకుంటున్నాడో, ఈ దినము నిన్ను హక్కున చేర్చుకున్నట్టుకు ఆయన ఇష్టపడతా ఉన్నాడు. చిన్న కుమారుని ఆయన చేర్చుకున్న తర్వాత, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు అడిగాడా? నా డబ్బంతా ఏం చేశావు అడిగాడా? ఎక్కడెక్కడ తిరిగావు అడిగాడా? ఆ లెక్కంతా చెప్పు అడిగాడా? తండ్రికి ఒకటే కావాలి, నా కుమారుడు మారాడు అంతే. ఎన్నో చేశాడు, ఎంతో విస్తారముగా డబ్బును ఖర్చు పెట్టాడు, వేశ్యల వెంట వెళ్ళాడు, తన జీవితానంతా కూడా పాడు చేసుకున్నాడు. అదంతా తండ్రికి తెలుసు. కానీ తండ్రికి కావాల్సింది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ కాదు, మారు మనసు. ఈ దినము పశ్చాత్తాపమును ప్రభువు కోరుతా ఉన్నాడు. ఆయన శుద్ధీకరించటకు కానీ, ఆయన నీకు ఒక నూతన వస్త్రము ధరింపచేయటకు కానీ, నీ యొక్క చేతికి ఉంగరమును ధరింపజేయటకు కానీ, నీవు వస్తే విందు చేయటకు అంత సిద్ధముగా ఉన్నది. నీవే ఆలస్యం చేస్తా ఉన్నామేమో. నీవే ఇంకా నాకు ఆ పాపమే కావాలని, ఆ పందుల పొట్టే నాకు ఇష్టమని బహుశా ఇంకా ఆ లోకంలోనూ ఉంటా ఉన్నామేమో. కానీ తండ్రి ప్రేమను నువ్వెప్పుడు గుర్తిస్తావు? తండ్రి ప్రేమలో ఉన్న ఆ పరిశుద్ధతను, ఆ యోగ్యతను, ఆ ధన్యతను ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటామో, నిజంగా అప్పుడు మన జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందడానికి మనము యోగ్యులముగా సిద్ధపరచబడతా ఉంటాం. దేవుని కృప, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, లాలగూడ సంఘములో ప్రతి విశ్వాసి పరిశుద్ధపరచబడిన వారే, ఒక నూతన హృదయం కలిగిన వారు కదా, మాంసపు గుండె కలిగిన వారు, లేక రాతి గుండెలు కాదు కానీ మాంసపు గుండెలు కలిగిన వారు, దేవుని ఆత్మచేత నడిపించబడిన వారే ఉండాలని ఆయన ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం మారదు. ఒకవేళ నీవు యోగ్యముగా ఆయన సన్నిధికి రాగలిగితే, దేవుడు గొప్ప కార్యాలు మన కుటుంబంలో, మన సంఘంలో ఆయన ఎందుకు చేయడు? చేస్తాడు. సమస్య దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఉండదు. సమస్య మనమే. మ్యాన్ ఈజ్ ద ప్రాబ్లం ఆల్వేస్. అందుకే ఆయన యొద్దకు నీవు నేను రాగలిగితే, దేవుడు నీ మీద శుద్ధ జలము, మన మీద, నా మీద శుద్ధ జలము ఆయన చల్లి పరిశుద్ధపరచుటకు, నూతన హృదయము ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. 3వ విషయంలో కూడా దేవుడు
ఈ ప్రజలు రూపాంతరత చెందాలి. రూపాంతరత చెందకపోతే ఆ కనానులో యోగ్యముగా వారు జీవించలేరు. దేవుని ఆశీర్వాదాలకు వారు ఇంకా యోగ్యులు కారు. అందుకే వీరిని ఏ రీతిగా సిద్ధపరుస్తానంటే 37వ అధ్యాయము అందరికీ సుపరిచితమైన అధ్యాయం. అక్కడ ఒక మొదటి వచనం చదువుతున్న చూడండి. 37 మొదటి, యెహోవా హస్తము నా మీదికి వచ్చను, హెజ్కేలు మీదికి వచ్చను. నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలలో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడను. అవి కేవలము ఎండిపోయినవి. 3వ వచనము, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? ఎంత శ్రేష్టమైన మాట కదా. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మొదటి 14 వచనాలు గమనించినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలలో ఆయన కోరేది ఏంటంటే విశ్వాసములో వీరు రూపాంతరత చెందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. వీరు ఒక ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారు. వీరే కాదు, కొంత మట్టుకు హెజ్కేలు కూడా అట్లనే ఉన్నాడు. ఒక మాట చూద్దామా? 3వ వచనంలో ఆయన అంటున్న మాట చూడండి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడగగా, ప్రభువా యెహోవా నీకే తెలియనని నేనంటిని. కదా, ఇది విశ్వాసంతో కూడిన మాట లేక అవిశ్వాసంతో కూడిన మాటదా? విశ్వాసమేనా కదా. ఒక మిడిల్ గ్రౌండ్ ఉంది కదా, అటు విశ్వాసం కాదు, అటు అవిశ్వాసం కాదు. ఎక్కడైనా కూడా నాకు తెలియదు అంటే అయిపోతుంది, నేను మర్చిపోయాను అంటే అయిపోతుంది, అన్నీ నీకే తెలుసు ప్రభు అంటే అయిపోతుంది. నేను సమాధానం చెప్పేందుకు కదా. అటు చెప్పినా మనం పట్టుబడతాం, ఇటు చెప్పినా పట్టుబడతాం. మధ్యలో చెప్తా ఉన్నాడు హెజ్కేలు. విశ్వాసంతో పలకడం లేదు, విశ్వాసంలో పలకడం లేదు. ప్రభువా నీకు ఏదైనా సాధ్యం నాయన అంటా ఉన్నాడా? అనడం లేదు. ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రభువా అది నీకే తెలుసును, ప్రభువా అది నీకే తెలుసును. ఈ దినము విశ్వాసులు ఈ రీతిగానే ఉంటా ఉన్నారు. అటు బలమైన విశ్వాసం లేదు, ఇటు అవిశ్వాసత లేదు. రెండు ఉంటా ఉన్నాయి. ఒక మిడిల్ గ్రౌండ్లో ఈ దినము నీవు నేను మన జీవితాన్ని కొనసాగింపజేస్తా ఉన్నాము. వీలైనప్పుడు దేవుని మీద, వీలైనప్పుడు లోకం మీద, వీలైనప్పుడు దేవుని మీద, వీలైనప్పుడు లోకం మీద. అందుకే అనేక సార్లు మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నేను చూడలేకపోతా ఉన్నాం. హెజ్కేలును ఆయన ఆత్మ చేత నింపి ఆయనను అక్కడ తీసుకుని వెళ్ళి ఆ యొక్క లోయలంతా కూడా చూపిస్తా ఉన్నాడు. అన్నీ కూడా ఎండిపోయిన ఎముకలు కనిపిస్తా ఉన్నవి. దేవుడు అంటా ఉన్నాడు కింద వచనంలో, ఈ ఎముకలన్నీ కూడా ఎముకలు కాదు, బహుశా వీరందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలే. వారి విశ్వాసం ఈ రీతిగా ఉన్నది. ఒక మాట చూద్దామా? 11వ వచనంలో, అప్పుడైనా నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలును అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనిచున్నారు. ఆ చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, ఆ జనాంగం అంతా కూడా అనుకుంటా ఉన్నారు, మన ఆశ అంతా కూడా విఫలమైపోయినది, ఇక మాకు భవిష్యత్తు లేదు, ఇక్కడే మా జీవితం అంతా కూడా మేము ఉంటామేమో. హెజ్కేలు చెప్తాను, నాయన 70 సంవత్సరాలకు, ఇర్మియా చెప్పారు 70 సంవత్సరాలకు మరలా వెళుతారా, ఒక కనాను దేశంలో మీరు వెళుతారు, మీ జీవితాన్ని కట్టుకుంటారంటే వారు ఆశలన్నీ కూడా కోల్పోయి ఏం చేస్తున్నారంటే, ఈ లోకంలోనే స్థిరపడదాం, ఇక్కడే బబులోనే బాగుంది మాకని వారు అక్కడే స్థిరపరచబడతా ఉన్నారు. ఈ దినము ఎంతమంది మీ ఆస్తిని దేవుని సేవకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? మీరే దేవునితో ఇంటికి వెళ్ళిన తర్వాత సమాధానం చెప్పండి. ఎంతమంది మీ డబ్బునంతా కూడా దేవుని పరిచర్యకి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? దురదృష్టకరం ఏంటంటే 10వ భాగము కూడా ఇవ్వడానికి చాలామంది ఇష్టంగా లేరు. ఒకవేళ అది చెప్పినప్పుడు పాస్టర్లు ఎప్పుడు కూడా డబ్బే అడుగుతారు అంటూ ఉంటారు. దేవునికి మన డబ్బు అవసరం లేదు, మన కృతజ్ఞత కావాలి, మన కృతజ్ఞత ఆయనకు కావాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలలో, హెజ్కేలులో కూడా దేవుడు ఆశించేది ఏంటంటే విశ్వాసము. నీరు గారిపోయిన వ్యక్తుల వలె అనేక మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు, విశ్వాసం లేక జీవిస్తూ ఉన్నారు. దేవుని శక్తిని నిజముగా ఆశ్రయించిన వారముగా మనం ఉంటా ఉన్నాం. ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాం, కానీ ఆయన ఆత్మ ద్వారా వచ్చే ఆ శక్తిని ఈ దినము ఆశ్రయించిన విశ్వాసులు చాలా మంది ఉంటా ఉన్నారు. హెజ్కేలు కూడా ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రభువా నీకే తెలుసు, ప్రభువా నీవు సమస్తమును చేయగలవు నాయన. ఈ ఎండిన ఎముకలేంది, నీవు శూన్యంలోనికి మాట్లాడి, నువ్వు శూన్యంలోనికి చూసి వెలుగు కలుగునుగా అంటే వెలుగు అయింది నాయన అని ఆయన సాక్ష్యము చెప్పలేకపోతా ఉన్నాడు. అంతని మాట ఆయన హృదయంలో నుండి రాలేకపోతా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయండి. శూన్యములో నుండి సృష్టిని సృజించిన దేవుడు, శూన్యములో ఈ భూమిని వేలాడ తీస్తున్న దేవుడు, ఈ దినము మన జీవితంలో ఉన్న చిన్న సమస్య, వాస్తవంగా సమస్య నాది, అది సమస్య కాదు, అది సమస్యనే కాదు,
అది మనకు సమస్యగా అర్థము చేసుకొని మనం బలహీనపరచబడి అనేకసార్లు అవిశ్వాసముతో నీ జీవితాన్ని నిజంగా నువ్వు పాడు చేసుకుంటున్నావేమో. దేవుడు అంటున్న మాట ఏంటంటే నీ జీవితంలో నువ్వు విశ్వాసమును పొందుకొని విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అవిశ్వాసమును దేవుడు దేంతో పోలుస్తా ఉన్నాడు అంటే ఒక సమాధితో పోలుస్తా ఉన్నాడు కదా. 12వ వచనం చూద్దామా. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులనున్న మిమ్మల్ని బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. 14వ వచనంలో ఆయన అంటున్న మాట చూడండి, నేను యెహోవానని మీరు తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఆయన అంటున్న మాట ఏంటంటే అనేక సార్లు మన అవిశ్వాసము ఎటువంటిదంట, సమాధి వంటిది కదా. సమాధిలో ఉన్నవారు దేవుని ఏమైనా స్తుతించగలరా? మన్ను నిన్ను స్తుతించలేదు. మన్ను వలనే ఉంటా ఉన్నాము చాలాసార్లు. జీవించున్నామన్న పేరు మాత్రమే కాదు, నీవు మృతుడవే అంటా ఉన్నాడు దేవుడు. పేరే జీవించే అంత పేరుకే గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలో, కానీ విశ్వాసం లేదు. బలహీనమైన వారము. 12 మంది స్పైస్ కనాను దేశంలోనికి పంపించబడ్డప్పుడు అక్కడ 10 మంది ఏం చేస్తూ ఉన్నారంటే, అమ్మో అక్కడ కనాను దేశంలో అజానుభావులు ఉన్నారు, మేము వారిని జయించలేము అని అవిశ్వాసాన్ని ప్రజలకు నూరిపోస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ 2 వ్యక్తులు, జాషువా అండ్ కేలెబ్, యెహోషువ కాలెబులు మాత్రము వారు చేసిన కార్యం ఏంటంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు, మనం వారిని జయించగలము అన్న విశ్వాసమును ప్రజలకు నూరిపోస్తూ ఉన్నారు. ఈ దినము యెహోషువ కాలెబులు కావాలి. ప్రతి విషయంలో కాళ్ళు వనికి భయపడేవారు కాదు, ప్రతి విషయంలో దిగులు చెందేవారు కాదు, ప్రతి విషయంలో వారి శక్తి వైపు చూస్తూ ఇది మా వల్ల కాదు, మాకు సాధ్యము కాదు, ఏ రీతిగా ఇది సాధ్యమవుతుంది అని నిజంగా బలహీనపరచబడేవారు కాదు. కానీ యెహోషువ వంటి దృష్టి కలిగిన వారు, కాలేబు వంటి దృష్టి కలిగిన వారు, దేవుని శక్తిని నిజముగా ఆశ్రయించిన వారు, దేవుని శక్తి మీద నిజముగా ఆధారపడ్డవారు ఈ దినము ప్రభు కొరకు కావాలి. అది నీవే అవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయన శక్తిని ఎంత నీవు ఆశ్రయించావో, ఎంత నీవు ఆయన మీద ఆధారపడతా ఉన్నావు, ఎంత నీ జీవితాన్ని ఆయన చేతిలోనికి అప్పచెప్పావు. ఒక్క పరిస్థితి అల్లకల్లోలం కాగానే దేవుడు ఉన్నాడో లేదో అన్న దిగ్భ్రాంతిలో అనేక మంది ఉంటా ఉన్నారు. కానీ ఈ దినము దేవుడు నిరూపణ చేస్తూ ఉన్నాడు. మనము అటువంటి పరిస్థితిలో ఉంటే మనకు సమాధికి ఎటువంటి వ్యత్యాసం లేదు. అందుకే పరిశీలన శాస్త్రంలో దేవుడు ఏమన్నాడు, వీరు ఇప్పుడైతే స్లాబ్ వేసిన సమాధానాలే కదా, సున్నము కొట్టిన సమాధులు వలె వారు ఉన్నారు. లోపలంతా కూడా కుల్లే, లోపలంతా కూడా ఏమీ లేదు. బయటికి ఎంతో అందముగా గంభీరంగా టీవీగా కనిపించినప్పటికీ లోపల విశ్వాసం లేదు. ఒకవేళ ఇది నీ పరిస్థితి అయితే దేవుడు ప్రేమపూర్వకంగా మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ సమాధి నుండి పిలుచుటకు నేను సిద్ధముగా ఉన్నాను, నువ్వు వచ్చుటకు సిద్ధముగా ఉన్నావా? నీ విశ్వాసమును పెంచుకున్నట్టుకు సిద్ధముగా ఉన్నాము. విశ్వాసము దేని ద్వారా వస్తుందంటే దేవుని వాక్యము ద్వారా వస్తుంది. దీనికి మించిన నిజంగా విశ్వాసానికి ఏది కూడా మన జీవితంలో సహాయపడదు. దేవుని వాక్యమును దినదినము నువ్వు చదువుతా ఉన్నప్పుడు, ఆ వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను విశ్వాసంతో నింపి విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేయుటకు ఆయన నిన్ను వాడుకుంటాడు. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఆసక్తిలో రూపాంతరత పొందాలని, సాక్ష్యంలో రూపాంతరత పొందాలని, విశ్వాసంలో రూపాంతరత పొందాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. చివరిగా ఆయన 37వ అధ్యాయము 5-15 నుండి చివరి వరకు మనము చదివినట్లయితే అక్కడ ఒక రెండు కట్టెలను, అక్కడ కట్టె తునుక అని రాయబడినది కనుక కర్ర తునుక లేక కట్ట, ఒక 2 కర్రలను తీసుకొని అక్కడ 2 ఇశ్రాయేలు యొక్క పేరు ఒకదాని మీద, తర్వాత యూదా, ఒకవేళ ఒక కర్ర మీద ఎఫ్రాయిము వారి కుటుంబము, ఇంకొక కర్ర మీద ఇశ్రాయేలు వారి కుటుంబము అని రాసి ఈ 2 కర్రలను తీసుకుపోయి ఆ ప్రజల దగ్గర నిలబడి ఆ రెండింటిని అతికించి వారందరికీ చూపించు అని చెప్పినప్పుడు అక్కడ యెహెజ్కేలు ఆ రీతిగానే ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. 15వ వచనము, యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చు, నరపుత్రుడా, నీవు కర్ర తునుక ఒకటి తీసుకుని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారి ఇశ్రాయేలుదనియు పేర్లు రాయము. ఇదొక కర్ర. మరి యొక్క తునుక తీసుకుని దాని మీద ఎఫ్రాయిమునకు తునుక అనగా యోసేపు వంశస్థులదని వారి తోటి వారు ఇశ్రాయేలు వారిదని వ్రాయము. అది రాసిన తర్వాత ఒకవేళ 19వ వచనంలో
ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లను ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేలను వారి తోటి వారి పేలను నేను ఉంచితినో, యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసేదను. అంటే దాని అర్థం ఏంటంటే 2 మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి. ఒక అగ్గిపుల్లలు తెలుసు కదా మీకు అందరికీ, అగ్గిపుల్లలు. ఈ 2 అగ్గిపుల్లలు తీసుకుని హెచ్కేల్తో చెప్తున్న మాట ఏంటంటే, ఒకదాని మీద ఒక పేరు, ఇంకో దాని మీద ఇంకొక పేరు, ఇంకొక కుటుంబం పేరు రాసి ఈ రెండింటిని నాయనను అతికించు అని చెప్తా ఉన్నాడు. అతికించి ఇశ్రాయేలు ప్రజలకి రగు నువ్వు చూపించినప్పుడు అడుగుతారు, ఏంది నాయన, ఏంది నీ యొక్క ప్రవచనం ఏంటిదో చెప్పు అని చెప్పినప్పుడు, ఇశ్రాయేలు వారిని లేక యూదా వారిని, అదే రీతిగా ఎఫ్రాయిం వారిని ఇక ముందు వారు 2 కుటుంబాలుగా ఉండే, కానీ ఇప్పుడు నేనేం చేస్తానంటే వారిని ఏక కుటుంబముగా నేను చేస్తా ఉన్నానని ఆయన చెప్తా ఉన్నాడు. కనుక చెప్పి ఒకవేళ 22వ వచనంలో వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండానట్లు ఆ దేశములో ఇశ్రాయేలుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించుదును. తమ విగ్రహములు వలన తాము చేసిన హేక్రియలను కానీ ఆ అతిక్రమములే కానీ వారికి మీదట తమను అపవిత్రపరచుకొనరు. తాము నివసించే చోటలను వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదును. వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై ఉందును. ఈ కింది వచనాలన్నీ కూడా మీరు చదవండి, అంతా కూడా అదే సారాంశము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రజలు విభజింపబడి ఉండడము దేవుని ఉద్దేశము కాదు. కనాను దేశంలోనికి వెళ్ళాలంటే వారికి ఎంతమంది తండ్రులు ఉంటారు? కనాను దేశానికి వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మనకి ఎంతమంది తండ్రులు ఉంటారు చెప్పండి? ఎవరు? దేవుడే కదా. ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఒకే ఆత్మ కదా, ఒకే ఆత్మ, పరిశుద్ధ ఆత్మ కదా. ఎంతమంది రక్షకులు మనకున్నారు? ఎన్ని బాప్తిజాలు మనకున్నాయి? ఎన్ని విశ్వాసాలు మనకున్నాయి? ఎన్ని నిరీక్షణలు మనకున్నాయి? ఎన్ని విభజనలు మనలో ఉన్నాయి? ఇది దేవుని సమస్య. మీరు కనానుకు వెళ్ళాలంటే విభజింపబడితే ఏ లాభం లేదు. మీరు ఏక కుటుంబముగా చేయబడాలి. నా యొక్క ఉద్దేశం, సేవకులంగా మా యొక్క ఉద్దేశం కూడా అదే. లాలగూడ సంఘము ఒకే దేవుడు, ఒకే క్రీస్తు, ఒకే ఆత్మ, ఒకే విశ్వాసము, ఒకే నిరీక్షణ, ఒకే కుటుంబము. ఈ మాటను మనం గమనించాలి. ఈ రీతిగా నీవు నేను సమస్తమును పక్కన పెట్టి ఏక కుటుంబముగా చేయబడితే కానీ ఆ కనానులో నీవు నేను యోగ్యముగా జీవించలేము. దేవుని ఆశ ఏంటంటే, ఆయన అంటున్నాడు, మీరు అన్య జనముల నుండి, అన్య దేశం నుండి మరలా మీ అందరినీ కూడా నేను సమకూర్చి ఇక్కడ ఏక జనముగా నేను మిమ్మల్ని చేయబోతా ఉన్నాను అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అన్య జనముల నుండి వచ్చిన తర్వాత వారి యొక్క అన్యత్వమును తీసుకొని రమ్మని చెప్పడం లేదు. అనేక కుటుంబాల నుండి మనం ఇక్కడ రావచ్చు, అనేక మతముల నుండి రావచ్చు, అనేక కులం నుండి రావచ్చు, అనేకమైన ప్రాంతం నుండి రావచ్చు, కానీ యేసు క్రీస్తు రక్తమందు కడగబడిన నీవు ఏక శరీరముగా చేయబడతా ఉన్నావు. నువ్వు క్రీస్తుతో ఏక శరీరముగా చేయబడతా ఉన్నావు. ఇంకా వ్యత్యాసము లేదు, ఇంకా పరద లేదు, ఇంకా విభజనకు తావు లేదు. ఆ విభజనకు నేను తావు ఇస్తానంటే నాకు ఒకవేళ క్రీస్తుకు ఎటువంటి సంబంధము లేదు అన్నమాట నీవు నన్ను గమనించాలి. లాలగూడ సంఘములో ఒకవేళ 2 కుటుంబాలు కాదు, ఏక కుటుంబం ఉండాలి. ఏక కుటుంబము ఉన్నప్పుడే దేవుడు ఈ కుటుంబం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఇశ్రాయేలులో ఆయన ఉద్దేశం అదే, మన విషయంలో ఆయన ఉద్దేశం అదే. నువ్వెక్కడ ఉన్నా కూడా నీవు విభజనకు కారణము కాకూడదు, కానీ నీవు సమాధానమునకు కారణము కావాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడదురు. కనుక ఈ మాటలు మనం గమనించుకుందాం. కనుక సమాధానం వైపు మనం పరిగెడదాం. దేవుడు ఖచ్చితంగా మన సంఘమును ఉన్నతముగా దీవించబోతా ఉన్నాడు. ఆయన శక్తి మీద ఆశ్రయిద్దాం. ఆయన శక్తి మీద విశ్వాసం ఉంచి ముందుకు వెళితే దేవుడు గొప్ప కార్యాలు చేసి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. నీ ఆసక్తి విషయంలో దేవునికి గొప్ప ఆసక్తి ఉన్నది. నీవు ఆసక్తులు రూపాంతరత, సాక్ష్యములో, విశ్వాసములో, ఏకత్వములో కూడా మనందరము రూపాంతరత చెంది ఆయన ఉద్దేశించిన సంఘముగా, ఆయన ఉద్దేశించిన బిడలముగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఇట్టి కృప మెండుగా మనందరికీ దయచేసి మనల్ని బలపరిచి దీవించునుగాక. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు. నీ వాక్యం ద్వారా నీ ఉద్దేశమును తండ్రి మీరు బయలుపరిచారు. నీ ఉద్దేశానుసారంగా మేమందరము జీవించినట్లు ప్రభువా, మా శక్తి అయితే చాలదు, మా బలమైతే చాలదు. నీ శక్తి మాకు అవసరము, నీ విశ్వాసం మాకు అవసరము తండ్రి, నీ బలము మాకు అవసరము. మీరే మమ్మల్ని బలపరిచి నీ ఉద్దేశానుసారంగా జీవించడానికి సహాయం చేసి బలపరచమని సంఘమంతటిని ప్రభువా నీ దయగల హస్తాలకు అప్పచెప్తూ యేసు నామములో అడిగి వేడుకొంచుతాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. నేటి ఆరాధనలో ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని అందించిన మన పాస్టర్ మరి